First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు చాలాతో మనం చేస్తూ ఉంటాము. ఎల్ఐసి పాలసీస్ కానివ్వండి, ఏదైనా అమౌంట్ ఎక్కడైనా కట్టేప్పుడు కూడా ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అసలు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి హై రిటర్న్స్ వస్తాయా, షార్ట్ టర్మ్ చేసి కూడా హై రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఏవైనా ఛాన్సెస్ ఉన్నాయా, అలాంటి స్కీమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వడ్లమణి రాజేశ్వరి గారు, ఆంఫై రిజిస్టర్డ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నానండి మ్యామ్. చాలామంది మనకు వచ్చే సంపాదనలో కొంచెం దాచుకుందాం లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తూ ఉంటారు. రైట్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు అసలు ఎలా చేయాలి? చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సేఫ్ జోన్లో ఉండాలి, హై రిటర్న్స్ రావాలి అన్నప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి? సేఫ్ జోన్, హై రిటర్న్స్. సో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, డే 1 నుంచి ఎప్పటి నుంచి అయితే మనం అర్నింగ్ స్టార్ట్ చేస్తాము కదా, సో మనం అర్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. బట్ యూజువలీ మనం ఏం చేస్తామంటే, మనకి ఇంకా ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, కొన్నాళ్ళు మనం ఎంజాయ్ చేద్దాము, కొనుక్కుందాము అనేసి ఇవన్నీ కూడా మనం లైఫ్ స్టైల్ ఏవైతే మనది ఉన్నాయో అవి వాటి మీద అన్ని కూడా స్పెండ్ చేస్తూ ఉంటాము. అండ్ లేటర్ ఆన్ మనం ఇన్వెస్ట్మెంట్ కోసం అనేసి వస్తాం. అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నది మనది ప్రయారిటీ ఉండదు అప్పుడు. బట్ డే 1 నుంచి కూడా ఏ రోజైతే మీకు ఫస్ట్ శాలరీ వస్తుందో ఆ రోజు నుంచి ఎంతో కొంత కాస్తో కూస్తో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనమాట. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు 4 రాళ్ళు వెనక వేయాలి. ఓకే. సో అందుకోసం అనేసి ఏంటంటే మనం ఏం చెప్తామంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్, వాట్ ఎవర్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్. ఓకే. బట్ మనం అలా చెయ్యము. మనం ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ ఏదైనా మిగులుంటే ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ అనేసి వెళ్తాం. అది కూడా అవుతుందో లేదో కూడా తెలియదు. సో మిగులుతే అనేది. అవును. బట్ అలా కాకుండా ముందు ఏంటంటే నేను నా అమౌంట్లో నాకు వచ్చే ఇన్కమ్లోని ఇంత పర్సెంట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అన్నది ఫస్ట్ మన మైండ్ సెట్ పెట్టుకోవాలి. ఓకే. ఓకే. సెకండ్ ఏంటంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్ అన్నప్పుడు లాంగ్ టర్మ్లోని ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా రిస్కీ ఉండదు. ఓకే. ఓకే. సో మనం ఏంటంటే లాంగ్ టర్మ్కి వెళ్ళాలి. లాంగ్ టర్మ్లో వెళ్ళినప్పుడు, ఎందుకంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేసి మాట్లాడతాము, అదే మనకి సేఫ్ సేవింగ్ అంటే మనకి బ్యాంక్లోని ఎస్బీలును ఎఫ్డీలు ఉన్నాయి అనమాట, పోస్ట్ ఆఫీస్ ఆప్షన్స్. అవి ఏంటంటే మనకి సేఫ్. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో అంత మనకి ఎంత వస్తుంది అన్నది వాళ్ళు మనకి ఇన్వెస్ట్ చేసేటప్పుడే చెప్తారు. మీరు సో అండ్ సో ఇంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆఫ్టర్ దిస్ టైం మీకు ఇంత వస్తుంది అనేసి అది ప్రీ డిక్లేర్డ్ అమౌంట్ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ సేఫ్ సేఫ్ జోన్లో ఉంటాము. కానీ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏంటంటే బ్లైండ్గా ఏంటంటే మనం పెడుతున్నాము. బట్ నాకు ఆఫ్టర్ ఈ టెన్యూర్లోని నాకు ఇంత వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మేము ఏంటంటే యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్ మేము చెప్తాం, లెస్ దెన్ 5 years ఉన్నది అంటే మీకేమో ఈ సేఫ్ జోన్లో ఉన్నవి డెట్ ఫండ్స్ లాంటివి, హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్ అనేసి చెప్తాం. ఇఫ్ ఇట్ ఈస్ 5 years అండ్ మోర్ దెన్ వీ కెన్ గో విత్ ద ఈక్విటీ. ఓకే. సో అదే రెండోది టైం అన్నారు కదా, ఇక్కడ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది కాదు, మనకి ఎంత లాంగ్ టర్మ్ కోసం అని ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది మ్యాటర్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ డిపెండ్ ఉంటుంది ఆన్ యువర్ టెన్యూర్. రిమైనింగ్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నాము, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని హై సమ్ అష్యూర్ పాలసీ తీసుకొని ఒక 30 years ప్రీమియం పే టర్మ్ పెట్టానంటే నాకు ప్రీమియం ఇక్కడ తక్కువ పడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం నేను 15 years కోసం అనేసి పెట్టుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే 10 yearsకి పెట్టుకుంటే నాకు ప్రీమియం ఎక్కువ అవుతుంది. బట్ వేరస్ ఇన్ మ్యూచువల్ ఫండ్లోని నేను స్మాల్ ఇన్వెస్ట్మెంట్తోని లాంగ్ టర్మ్లోని హై రిటర్న్స్ నాకు వస్తాయి. స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో లాంగ్ టర్మ్లోని హై రిటర్న్స్. ఓకే. ఓకే. మినిమం ఎంత స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అంటే? స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 100 rupees మంత్లీ, 250 rupees మంత్లీ నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. సో అంటే మన అమౌంట్ తగ్గించే కొద్దీ టర్మ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం అమౌంట్ తక్కువ పెట్టుకొని లాంగ్ టర్మ్ మనం పెట్టుకుంటే హై రిటర్న్స్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం చిన్నప్పుడు అది స్టోరీ విన్నాం కదా,
టాటాయిస్ అండ్ ర్యాబిట్ స్టోరీ. సో ర్యాబిట్కి ఏంటంటే నేను పరిగెట్టి నేను ముందు వెళ్ళిపోతాననే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ టాటాయిస్కి ఏంటంటే తెలుసు నేను మెల్లిమెల్లిగానే నడుస్తాను కాబట్టి నేను ఎక్కడ ఆగకూడదు అని. సో అలాగే మన ఇన్వెస్ట్మెంట్ కూడా ర్యాబిట్ లాగే ఇది టాటాయిస్ లాగే స్లోగా చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసుకుంటూ మనకు ఉన్నప్పుడల్లా కూడా మనం పెంచుకుంటూ వెళ్ళామంటే మనకి హై రిటర్న్స్ వస్తాయి. దట్ ఈస్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఒక 30 years పర్సన్, ఓకే 30 years పర్సన్ ఆయన ఏంటంటే మంత్లీ ఒక 10,000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేస్తాను అనేసి అనుకుంటారు. ఓకే ఒక 10 years దాకా ఆయన ఇన్వెస్ట్ చేస్తారు. సో 30 to 40 ఆల్మోస్ట్ ఆయన ఒక 12 lakhs దాకా ఆయన ఇన్వెస్ట్ చేస్తారు. ఆయనకి ఆల్మోస్ట్ 4.3 crores వస్తుంది, 4,30,00,000 దాకాను. ఓకే బట్ అదే ఇంకొక పర్సన్ ఆయన 40కి స్టార్ట్ చేస్తారు, 40 నుంచి 50 దాకా పే చేస్తారు. ఓకే అండ్ 40 to 60 దాకా, సో ఆల్మోస్ట్ 24. ఈయన 30కి పే చేసి 40 దాకా 10 years ఆయన క్లోజ్ చేసేసి 60కి తీసుకుంటారు. ఓకే ఈయన ఏం చేస్తారు, నేను 40కి స్టార్ట్ చేస్తాను, 60 దాకా పే చేస్తాను, సేమ్ అమౌంట్. ఓకే సో డబుల్ పే చేసినట్టు కదా. బట్ రిటర్న్స్కి వచ్చేసరికి ఆయనకి 1.3 crores వస్తుంది. అదేంటి వాళ్ళకే ఎక్కువ వచ్చింది కదా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కదా. ఎందుకంటే ఇక్కడ 10 years 30 సంవత్సరాల్లో స్టార్ట్ చేసి 40 సంవత్సరాలకి అంటే అక్కడ నుంచి ఇంకొక 20 years అమౌంట్ ఏమో ఆయనది ఇన్వెస్టెడే ఉన్నది. అంటే టోటల్ అయింది 30 సంవత్సరాలు ఆయన ఇన్వెస్ట్మెంట్లో పెట్టారు. ఓకే ఓకే బట్ ఇక్కడ ఓన్లీ 20 years పెట్టారు అండ్ పేయింగ్ టర్మ్ కూడా ఎక్కువ పెట్టుకున్నారు. సో ఇక్కడ మనం ఎంత ఎక్కువ పెడుతున్నామని కాదు, ఎంత లాంగ్ టర్మ్ కోసం అనేసి పెడుతున్నాము అది మ్యాటర్ అవుతుంది. ఓకే ఓకే సో ఆల్వేస్ లాంగ్ టర్మ్ ఇస్ ద బెస్ట్ వే. రిటర్న్స్ ఎక్కువ స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్, గో ఫర్ లాంగ్ టర్మ్ ఓకే అండ్ క్రియేట్ అ బిగ్ వెల్త్. మ్యామ్ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక సపోజ్ గోల్డ్ కొనుక్కోవాలని అందరూ అనుకుంటారు, జనరల్ టిపికల్ ఇండియన్ అనుకుందాం. ఇప్పుడు ఒక 30,000 శాలరీ వచ్చినప్పుడు అందులో కొంత అమౌంట్ 20,000 15,000 అలా దాచేసి 1,00,000 రూపాయలకి బంగారం తీసుకోవడం మంచిదా, ఆ 1,00,000 రూపాయలు కూడా ఈ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చెప్పారో అందులో పెట్టడం మంచిది అంటారా? ఎలా? ఇమీడియట్గా ఏదైనా మనకి ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉన్నది, మనం ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాము, ఓకే సో మనకి కావాల్సింది గోల్డ్. సో దాచుకొని ఇప్పుడు పిల్లలు ఏంటి అవుతుంది, మగ పిల్లలు జాబ్ జాయిన్ అయ్యాక వాళ్ళకి పెళ్ళి అవుతుంది కదా ఒక 4-5 సంవత్సరాల్లోనే. ఓకే జాబ్ జాయిన్ అయిన 4-5 సంవత్సరాల్లో ఆటోమేటిక్గా వాళ్ళకి పెళ్ళి అవుతుంది కదా. సో ఏదో ఒక గోల్డ్ కొనుక్కోవాలి కదా అనేసి వాళ్ళ మనీ దాచుకొని వాళ్ళు ఒక గోల్డ్ ఆర్నమెంట్ అప్పుడు కొనుక్కుంటారు. ఆ గోల్డ్ ఈ 4-5 సంవత్సరాల కోసం అనేసి వాళ్ళు 10 years తెలుసు కాబట్టి వాళ్ళకి 2 options ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు గోల్డ్లోని గోల్డ్ ETFs, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటారా, లేదా హై రిటర్న్స్ వచ్చేది ఈక్విటీలోని పెడతారా. సో అలాగ పెట్టుకొని వాళ్ళేమో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కావాల్సినప్పుడు గోల్డ్ తీసుకోవచ్చు. ఓకే లేదు నాకు ఉన్నప్పుడల్లా కూడా నేను కొంచెం 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 నేను గోల్డ్ తీసుకుంటూ ఉంటాను అనేసి అని ఈ కాయిన్స్ అవి ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు కదా. ఓకే సో పెట్టుకున్నారు అంటే అది మనం మళ్ళీ ఇచ్చి కావాల్సిన ఆర్నమెంట్ ఏదైనా అది కూడా తీసుకోవచ్చు. ఓకే దేర్ ఆర్ 2 ways అనమాట. బట్ ఒక మనం పిల్లలు ఉన్నారు, ఇంకొక 10-15 సంవత్సరాల్లో వాళ్ళకి మనకి గోల్డ్ కావాలి. 10-15 సంవత్సరాలు. ఓకే ఇన్ దట్ కేస్ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ. ఈక్విటీలో చేసి గోల్డ్లో హిస్టరీ ఇప్పుడు మనం చూస్తే రిటర్న్స్ ఓన్లీ 9% ఉన్నది. ఏదైతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసాం, రియల్ ఎస్టేట్ చాలా పెరిగింది, స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ చాలా మార్కెట్ అది ఆల్మోస్ట్ చాలా పెరిగింది అనమాట. కానీ గోల్డ్లోనే రిటర్న్స్ ఓన్లీ 9% ఉన్నది. మనం ఓన్లీ 1,00,000 రూపాయలు అయిపోతుంది, 70,000 అయిపోయింది, 80,000 అయిపోయింది అనేసి మనం హడావిడి పడుతున్నాం. కానీ బట్ అంత ఎక్కువ ఏమీ అయిపోలేదు, పెరిగిపోలేదు. దాంట్లో
ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ రిటర్న్స్ చూస్తే 9%. ఓకే, దీంతో గోల్డ్ పర్చేసింగ్తో కంపేర్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మనకి ఎక్కువ స్టాక్స్లోని మనం పెట్టుకొని లాంగ్ టర్మ్ కోసం అనేసి పెట్టుకుంటే దెన్ మనకి ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అండ్ మనకి కావాల్సినప్పుడు వీ కెన్ గో అండ్ బై. నేను ఇప్పుడు చెప్పినాను కదా గోల్డ్లోనే 9% వస్తుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక 10 years కోసం నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 12% వస్తుంది. సో ఈ 12% ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ అమౌంట్ తీసుకొని నేను వెళ్ళేది కొనుక్కుంటే ఇంకా ఎక్కువ గోల్డ్ వస్తుంది. బట్ ఇమీడియట్లీ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇట్స్ ఆల్వేస్ కొనుక్కోవచ్చు, అది గోల్డే కొనుక్కోవాలి, ఆర్నమెంటే కొనుక్కోవాలి. ఓకే, సో మనం సంపాదించే దాంట్లో ముందు సేవ్ చేసుకున్న తర్వాత ఖర్చు పెట్టుకోండి, సేఫ్ జోన్లో ఉంటారు. అంతే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.